నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అద్భుతమైన వార్త ఇప్పుడు మనం చూస్తున్నది, చాలా అద్భుతం. మహారాష్ట్రలో ముస్లింలకు 5% రిజర్వేషన్లు రద్దు. మహారాష్ట్రలో పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 5% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బీజేపీ, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి. ఒక్కసారి మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 5% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూలైలో అప్పటి కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరాఠాలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ముస్లింలను ప్రత్యేక వెనుకబడిన తరగతులు బీసీఏ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 2014 నవంబర్లో బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆర్డినెన్స్ గడువు ముగియడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆ కోటా చెల్లదని ప్రకటించడంతో ఆ రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆనాటి ఉత్తర్వులను అధికారికంగా రద్దు చేయలేదు. ముస్లింలకు కల్పించిన 5% రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. అలాగే ఆ కోటాకు సంబంధించి కుల ధృవీకరణ, నాన్ క్రిమిలియేరియర్ పత్రాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంబేద్కర్ గారు ఏ వర్గానికైనా 40 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలనే సంకల్పంతో ఆయన రిజర్వేషన్లు పెడితే, ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ దాన్ని ఆ రిజర్వేషన్లు కంటిన్యూ చేసింది. రాజ్యాంగ మార్పులు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు వాళ్ళ అవసరాల కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం రాజ్యాంగంలో చాలా మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాడండి రిజర్వేషన్లల్లో, తర్వాత కొడుకు ఇవ్వద్దు, జనరల్ కేటగిరీ కిందనే జాబ్ రావాలి, సంపాదించుకోవాలి. నువ్వు ఇదా ఓసీలు వాళ్లకు 95 మార్కులు, వీళ్ళకు 35-40 మార్కులకే ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగం లబ్ధి పొందినటువంటి తర్వాత ఆ కుటుంబానికి ఇవ్వద్దు, రిజర్వేషన్ కట్ చేయాలి. మైనార్టీ వ్యవస్థలో కూడా అంతే. వందే మాత్రం గీతం ఆలపించాం కానీ మాకు రిజర్వేషన్లు కావాలి. ఇదా దేశభక్తి లేదు, మీకు దేశం అంటే ప్రేమ లేదు. వందే మాత్రం గీతం కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఆహాహా ఓహో అంటున్నారు కదా మీరు. మేము చదువు, మాకు అవసరం లేదు, మమ్మల్ని కించవచ్చే విధంగా ఉంది. అటువంటిప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? మీకు అవసరం ఉందా? ఒక్కటి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను, వాళ్లకు రిజర్వేషన్లకు సంబంధించిన జాబు వాళ్ళ కుటుంబానికి వస్తే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ఆ రిజర్వేషన్లు వర్తించకూడదు. 5% రిజర్వేషన్ల రద్దు కూడా సబబే. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. లౌకికవాదం అంటూ ఇవాళ దేశానికి, హిందూయిజానికే ఎసరు పెడుతున్నారు, సనాతన ధర్మానికి ఎసరు పెడుతున్నారు. మీ లౌకికవాదాలు, మీ చెత్త రాజకీయాలు, సీట్ల కోసం పాకులాడుతున్నటువంటి ఈ నాయకులు హిందూ సామ్రాజ్యాన్ని, ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే రిజర్వేషన్లు, ఎక్స్ట్రా రిజర్వేషన్లు కంప్లీట్ బంద్ చేయండి, తీసేయండి. ఇది డేర్ నిర్ణయం. ఫడ్నవీస్ తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం, యావత్ భారతావని ప్రశంసిస్తుంది. మీరు భారతీయ గడ్డపై మీరు పుట్టినట్టయితే సనాతన ధర్మాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటించండి. లేదంటే మీకు అన్ని రిజర్వేషన్లు కత్తెర ఉంది కదా కేంద్ర ప్రభుత్వం చేతిలో, కట్ చేసుడే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలి. తక్షణమే రేవంత్ రెడ్డి గారిని రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున కోరుతూ ఉన్నా, ఇక్కడ కూడా ఆ చర్యలు తీసుకోండి, తప్పదు. ప్రేక్షకులారు ఏమంటారు? ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం సబబేనా? ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.